అండి, వెల్కమ్ టు లేకా వింగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి బ్యూటిఫుల్ సీనరీ చూపిద్దాము అనుకున్నాను, వ్యూ చూపిద్దాం అనుకున్నాను. ఏంటిదంటే సన్ రైజ్ అండి. బట్ నేను ఒకటి అనుకున్నాను, బట్ ఒకటి జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను విలేజ్కి కొంచెం ఎర్లీగా వెళ్ళాము, సన్లైట్ అంతా మంచిగా బాగుంది. అప్పుడు ఆ టైంలో మాకు చాలా మంచిగా కూడా అక్కడ ఫిషెస్ కానీ ఇంకా డిఫరెంట్ సీ యానిమల్స్ అనేవి దొరికినాయి. ఓకే, ఈసారి వచ్చాం కదా విలేజ్కి అని చెప్పి హకీంని అడిగి నేను మళ్ళీ అడిగి ఒకసారి తీసుకెళ్ళు అని చెప్పంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి బయలుదేరి వెళ్ళామండి బీచ్కి. ఫస్ట్ మంగినిపూడి బీచ్కి వెళ్ళాము. బట్ అక్కడ ఏంటంటే అలౌ చేయట్లేదు లోపలికి, ఫుల్ చేసేసారు అంటే ఫుల్ క్లోజ్ చేసేసి ఉంచారు. సో మంగినిపూడి బీచ్ అవ్వలేదు. సో తర్వాత మళ్ళీ ఇది సపరేట్గా అంటే మంగినిపూడి బీచ్ కాకుండా కొంచెం పైకి వెళ్ళి వెళ్ళామన్నమాట. ఆ బీచ్ ఇంకా అది క్లోజ్ ఉందని చెప్పి పెద్దపట్నం బీచ్ సపరేట్ అక్కడే పక్కనే ఉంటుంది. అక్కడ ఏంటంటే పెద్దపట్నం బీచ్లోకి ఏంటంటే కార్ డైరెక్ట్గా అట్లా సముద్రం దగ్గరికి వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. మంగినపూడిలో అలా కాదు, ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ లోపలికి వెళ్ళకూడదు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను, మా బావగారు, నసీమా, హకీం వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చాము. బట్ ఏంటంటే నిన్న నైట్ బాగా ఫుల్ ఈ వీడియోకి తీసుకునే ముందు నైట్ ఏంటంటే బాగా రెయిన్ పడింది, ఫుల్ వర్షం పడింది. దానివల్ల బాగా క్లౌడీగా మబ్బులుగా ఉండటం వల్ల మనకి సన్ రైజ్ అనేది కనిపించలేదు అని అనుకున్నాము. కానీ చాలాసేపు వరకు కొంచెం ప్రశాంతంగా ఉన్నాం, ఎవ్వరు లేరు, మేమే ఉన్నట్టుంది ఎర్త్ మీద, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా అలాగే కొంచెంసేపు కూర్చొని ఆడుకొని అక్కడ ఇంకా మేము వెళ్ళినప్పుడు లాస్ట్ టైం ఏంటంటే మాకు జెల్లీ ఫిష్, స్టార్ ఫిష్ అనేవి దొరికినాయి అనమాట. నేను ఆ వీడియో కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను, చూడండి. అలలు చూడండి ఎంత బాగున్నాయంటే అసలు ఆ సౌండ్ అయితే అసలు సూపర్ అండి. ఎవ్వరు లేరు ఈ భూప్రపంచం మీద, మేమే ఉన్నట్టు అనిపించింది. అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల సో ఎవ్వరూ లేరనమాట, చాలా ఖాళీగా ఓన్లీ సముద్రం వాయిస్ మట్టికే వినిపించింది. ఇంకా కొంచెం తెల్లవారే కొద్దికి ఇంకా క్రౌడ్ వస్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా. ఇదిగోండి ఇదే జెల్లీ ఫిష్. లాస్ట్ టైం మేము ఆఫ్టర్నూన్ ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ మార్నింగ్ 8-9 అలా వెళ్ళాం అనమాట. స్టార్ ఫిష్, పక్కన పీత చూసారా, ఇవన్నీ జెల్లీ ఫిషెస్ అనమాట. అప్పుడు దొరికినాయి. కార్లో అలా పిల్లలందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని చెప్పి అనుకున్నాను, కానీ బట్ నేను ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. మన్ననమాట, మా మేనల్లుడు అంటే హకీం వాళ్ళ సిస్టర్ వాళ్ళ సన్. మేము వెనకాల కార్ వెనకాల డిక్కీలో కూర్చున్నాము, వీడియో తీసుకుంటున్నాం అనమాట. అసలు చాలా బాగుంది. బట్ నేను మిస్ అయిపోయాను, సన్ రైజ్ అంతా మీకు మంచిగా షూట్ చేద్దాము అనుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి సమ్మర్ టైంలో ఏంటంటే మంచిగా సన్ రైజ్ అనేది మంచిగా ఉంటుందంట. అప్పుడు నేను మళ్ళీ షూట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ చూసారు కదా, మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. అలలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పక్కన ఫొటోస్లో యాడ్ చేశాను చూసారా, ధనుష్ అనమాట, ధనుష్ హకీము. మేము అలా బీచ్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. ధనుష్ని అలా పడుకోబెట్టేసి చేపలాగా చేశాను, మర్మేడ్ లాగా. ఇంకా 10 వరకు వెయిట్ చేసాము అక్కడే, ఇంకా రావట్లేదు. ఇంకా అసలు నార్మల్గా కూడా కనిపించట్లేదు. 10కి మనకి సన్ ఎక్కడి వరకు వస్తారో అక్కడి వరకు రేజ్ అవుతారో అప్పుడు కూడా కనిపించట్లేదు, క్లౌడీగా ఉంది. ఇంకా పెద్దపట్నం నుంచి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ టెంపుల్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ మంగినపూడి దగ్గర కూడా టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇది పెద్దపట్నం దగ్గర ఉన్న శివాలయము, అది ఊరు అనమాట, పెద్దపట్నం ఊరు. ఈ ఊర్లో కూడా మేము చాలాసార్లు వచ్చామండి. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ మ్యాక్సిమం పెద్దపట్నమే వస్తాము, ఎందుకంటే కొంచెం చక్కగా ఫ్రీగా ఉండొచ్చు. అక్కడ అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ప్లస్ మనం అంత వాటర్ కూడా అంత మంచిగా ఉండవు, బాగా ఎక్కువ మెస్సీగా చెత్త ఎక్కువ ఉంటుంది. సో పెద్దపట్నమే మ్యాక్సిమం ఫ్యామిలీతో వస్తే పెద్దపట్నమే వస్తాము, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని.
అండ్ ఇది చెరువు చేపలండి, చేపల చెరువులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి, దారి పొడుగుతూ చేపల చెరువులే అనమాట. కొన్ని చోట్ల ఏంటంటే మనకి సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఈ గుంపుగా ఉన్నాయి కదా చెట్లు, దాని కింద ఎక్కువ పీతలు ఉంటాయండి, చాలా పీతలు ఉంటాయి. అండ్ మధ్యలో వచ్చే దారిలో ఒక ఆయన చేపలు పడుతున్నాడు. సో ఇంకా చూద్దాం, మేము కూడా చూసి ఏమైనా పడుతున్నాయేమో అని చెప్పి తీసుకుందాం అనుకున్నాము. బట్ ఏమంత మంచిగా పెద్దవి పడలేదు, అన్నీ చిన్న చిన్న చేపలే పడినాయి. సో లైట్ తీసుకున్నాం అనమాట. ఒకసారి హకీం కూడా నేను వేస్తానన్నా అని చెప్పి అడిగారు. బట్ వద్దా బాబు, నీకు అలవాట్లేదు కదా, మళ్ళీ చిక్కు పడిపోయిందంటే కష్టం వల అని చెప్పి అన్నారు ఆయన. సో ఇంకా లైట్ తీసుకున్నాము. కానీ వేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందా అండి. ఇది టైగర్ రొయ్య అంట, ఇంకా చాలా పెద్దగా ఉంటుందంట ఈ రొయ్య. చాలా చిన్న సైజు, ఇది బేబీస్ చిన్న అనమాట, చాలా పెద్దవి కూడా ఉంటాయంట. అండ్ ఇక్కడ పీత చూడండి, పీతలు అయితే ఎంత ఫన్నీగా అనిపిస్తాయి అంటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అవి భలే ఆడతాయి అసలు. ఏదన్నా దగ్గర పెడితే చాలు వాటిని అలా కట్టేస్తాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆయన వలేస్తుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది వలేసేటప్పుడు. అండ్ ఇంకా ఏంటంటే మేము ఇంకా రేపు వెళ్ళిపోతాము అనంగా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ దీనికంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు, ఇక్కడ ఇవన్నీ చూసేపాటికి హకీంకి ఎట్లన్నా ఫిషెస్ పట్టుకొని దాన్ని కూర వండుకొని తినేసే వెళ్ళాలి, నేను పట్టుకొచ్చుకుంటా అని చెప్పి గట్టిగా అనుకొని ఇక్కడ నుంచి ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉందండి. మీకు లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక ట్రీ చూపిస్తాను చూడండి, కాల్వ, అది కృష్ణా నదిది మా ఊర్లో ఉంటుందన్నమాట కట్ట. సో అక్కడికి వెళ్ళి పట్టాడు. ఇంతక్కడ మీకు పక్కన ఫొటోస్ యాడ్ చేశాను కదా, ఆ చేపలు ఆయన పట్టుకొచ్చారనమాట. కాకపోతే అన్నీ చైనా గురకలే పడినాయి, చైనా గురకలు అంటారు కదా, అవే పడినాయి. అవి అంతగా తినం మేము. సో ఇంకేంటంటే ఒక కొరమేను పిల్ల పడిందనమాట. హకీం ఇక్కడ వచ్చేసి బాటిల్లో చిన్ని చేపలు ఉన్నాయి, అవి తీసుకెళ్దాము కలెక్ట్ చేయి అని చెప్పన్నానని బాటిల్లో అవి కలెక్ట్ చేశారు. ఈలోపు మళ్ళీ ఇంకోసారి వేశారు. అవైతే చాలా కలెక్ట్ చేసాము, 7-8 దాకా చిన్ని చేపలు. బట్ ఏంటంటే అవి సముద్రపు చేపలు కదా, సో ఇవన్నీ సీ వాటరే అనమాట, కొంచెం సాల్టీగా ఉంటాయి కదా, సో దానివల్ల బ్రతకలేదు, కొన్ని చనిపోయినాయి. హైదరాబాద్ వచ్చేంతవరకు మట్టుకి ఒక్కటి బ్రతుకుంది, అది నేను సపరేట్గా ఒక దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్ కలిపాను. బట్ అది ఒక 2-3 అవర్స్లోనే చనిపోయింది అనమాట. ఇవన్నీ ఆయన పట్టిన చేపలు అవే అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేము నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇది విజయవాడ అనమాట. విజయవాడలో కృష్ణా బ్యారేజ్ ఎలా ఉందో మీకు చూస్తారని. మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ అందరూ విజయవాడ వాళ్ళే, వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎలా ఉందో విజయవాడ కట్ట అదంతా కూడా. చాలా మంచిగా అనిపించింది నాకు చూడటానికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్లాంట్స్ అనేవి ఎక్కడికక్కడ ప్లాంట్స్ ఎక్కువ పెట్టిందనమాట ఏపీ గవర్నమెంట్, నాకు బాగా నచ్చింది. వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగుంది. లాస్ట్ 2 days బ్యాక్ బాగా వదిలారంట, బట్ మేము అది మిస్ అయ్యాము. అంతగా తెలియదు అనమాట. మేము విజయవాడలో ఉన్నాం, మ్యాక్సిమం ఉంటే ఆగిరిపల్లిలో, లేదు అని అంటే కౌతువరంలో ఉంటాము, హకీం వాళ్ళ ఊరు. సో అక్కడ ఉండటం వల్ల ఇంకా కుదరలేదు. మేము వెళ్ళేటప్పుడు మటుకి మా అత్తయ్య నాకు ప్లాంట్స్ ఇచ్చారండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అత్తయ్య, నేను లాస్ట్ టైం అత్తయ్య వచ్చినప్పుడు బాగా ప్లాంట్స్ పెంచడం, చుట్టూతో ఇంటి మొక్కలు చూసేసి ఇంకా ఆమె నేను వస్తున్నానని తెలిసి మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు కొన్ని కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు. అండ్ దుర్గతల్లి గుడి అటువైపు ఉంది చూసారు కదా. అండ్ ఇదంతా నేనైతే మిస్ అవుతున్నాను చాలా. విజయవాడ అంతగా ఏం తిరగలేదు, చిన్నప్పుడు బాగా తిరిగేదాన్ని. దుర్గతల్లి గుడి చాలా మంచిగా డెవలప్ అయింది విజయవాడ. యాక్చువల్లీ నేను అంతా అనుకోలేదు. ఇంకా వచ్చేటప్పుడు ఇది ఐలాండ్ అండి, భవానీ ఐలాండ్, అందరికీ తెలిసిందే కదా. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, నాకు ఐలాండ్స్ అంటే ఇంకా అదే అనుకుంటా. వేరే చిన్నప్పుడు అనుకునేదాన్ని అది వేరే కంట్రీ ఏమో అన్నట్టు అనుకునేదాన్ని, అలా అనిపించేది నాకు. అండ్ ఇంకా
చాలా ప్లానింగ్స్తో వెళ్ళాను నేను, బట్ ఏమీ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూడండి పిల్లర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చినాయి. హకీమ్ని స్లోగా వెళ్ళు అని చంపేశాను నేను. ఆయన ఎంత బాగున్నాయో చూడండి పిల్లర్స్, అసలు మొత్తం గ్రీన్గా సూపర్ ఉంటుంది కదా. అసలు విలేజెస్ అంటేనే సూపర్ ఉంటాయి. అందులో విజయవాడలో ఇంత మంచిగా పిల్లర్స్కి అంత బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ నాకు. హైదరాబాద్లో కూడా పెట్టారు కానీ అంత గ్రీనరీ ఎందుకో ఉండలేదు. మేబీ పొల్యూషన్ ఎక్కువ కదా మనకి హైదరాబాద్లో, మేబీ అందుకే అనుకుంటున్నా. ఇంకా నేను మీకు ఊర్లో ఉండి కొన్ని వీడియోస్ చేశాను అనమాట, అవన్నీ షూట్ చేశాను. అవన్నీ కూడా నేను ఇంకా ఫ్యూచర్లో మీకు అంటే ఒక 4-5 డేస్లో మీకు అప్లోడ్ చేస్తాను. కొన్ని వీడియోలో నేను విలేజ్లో తీసినవి అనమాట. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ నా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కామెంట్స్ చేయండి, నాకు ఇంకా కామెంట్స్ చేసి చెప్తూ ఉండండి నేను ఏం చేయగలను, ఎలాంటివి మీరు కోరుకుంటున్నారో చెప్తూ ఉండండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయించండి, కామెంట్ కూడా చేయించండి. థ్యాంక్ యూ, బాయ్.